హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన భారతదేశంలో పొలిటికల్ పార్టీలని అసలు వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, పొలిటికల్ పార్టీస్గా గుర్తింపు అసలు ఎవరు ఇస్తారు, దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అనే విషయాలతో పాటు నేషనల్ పార్టీస్గా స్టేట్ పార్టీస్గా గుర్తించాలంటే అసలు క్రైటీరియా ఏమేమి తీసుకుంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మన భారతదేశంలో ఒక పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేయాలంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 29A కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆర్టికల్ 324 ని బేస్ చేసుకొని ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక పొలిటికల్ పార్టీని స్థాపిస్తామో 10,000 డీడీ కట్టి బిఫోర్ 30 days లోపల ఎలక్షన్ కమిషన్ ముందు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టే పొలిటికల్ పార్టీకి సంబంధించి మినిమం 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్స్ ఓటర్ అయి ఉండాలి. అసలు మన భారతదేశంలో ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మ్యాండేటరీ అంటే కాదు. అసలు చేసుకుంటే ఏంటంటే పొలిటికల్ పార్టీకి కొన్ని బెనిఫిట్స్ అందుతాయి. వాటి గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తా. అసలు దేన్ని బేస్ చేసుకొని మన భారతదేశంలో ఒక పొలిటికల్ పార్టీని గుర్తిస్తారంటే ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 ఏదైతే ఉందో ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పార్టీని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పార్టీస్ లో మేజర్ గా చూసుకుంటే నేషనల్ పార్టీస్ తో పాటు స్టేట్ పార్టీస్ ఉన్నాయి. ప్రజెంట్ నేషనల్ పార్టీలు 6 ఉన్నాయి, స్టేట్ పార్టీస్ గా 58 పనిచేయడం జరుగుతుంది. అసలు ఒక నేషనల్ పార్టీని ఏ విధంగా గుర్తిస్తారంటే మనం ఇక్కడ 3 సింపుల్ విషయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2%, 4%, 6% అనేది ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఇది నేషనల్ పార్టీస్ ని గుర్తించడానికి ఒక కోడ్గా గుర్తుపెట్టుకుందాం. ఈ 2% అంటే ఏంటంటే 2% లోక్సభ సీట్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా 3 రాష్ట్రాల నుంచి 2% లోక్సభ సీట్లు సాధించినా కూడా నేషనల్ పార్టీగా ఎలిజిబిలిటీ వస్తుంది. లేదనుకోండి ఏదైనా 4 స్టేట్స్ లో నుంచి స్టేట్ పార్టీగా ఒక పార్టీ గుర్తింపు పొందినా కూడా నేషనల్ పార్టీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేదనుకోండి డైరెక్ట్ గా 6% ఓట్ షేర్ పొందడంతో పాటు ఏదైనా 4 రాష్ట్రాల నుంచి మినిమం 4 ఎంపీ సీట్లు గెలిచినా కూడా ఒక పార్టీ నేషనల్ పార్టీగా గుర్తింపు పొందడం జరుగుతుంది. అదే విషయంలో స్టేట్ పార్టీ విషయానికి వస్తే 3% లేదా 3 సీట్స్ ఒక రాష్ట్రానికి సంబంధించి 3% సీట్స్ లేదా 3 సీట్లు ఈ రెండిట్లో ఏది ఎక్కువ కౌంట్ ఉంటే దాన్ని ఒక పార్టీ గెలుచుకుంటే ఒక స్టేట్ పార్టీగా గుర్తింపు పొందడం జరుగుతుంది. లేదనుకోండి 6% ఓట్ షేర్ పొంది దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మినిమం 2 సీట్లు, ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ అయితే మినిమం 1 సీటు గెలిచినా కూడా ఒక పార్టీని స్టేట్ పార్టీగా గుర్తిస్తారు. లేదనుకోండి డైరెక్ట్ గా 8% ఓట్ షేర్ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు, డైరెక్ట్ 8% ఓట్ షేర్ ఉన్నా కూడా ఒక పార్టీ స్టేట్ పార్టీగా గుర్తింపు పొందడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ.